నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. ఇవాళ మనము గుజరాత్ స్టేట్లోనే కాక ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గాంధీనగర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ దీని నేమ్లోనే ఉందండి, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేసి. దీంట్లో మనకు జనరల్గా రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు కనపడే కోర్సెస్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ అనేవి ఉండవు. సో ఇక్కడ నేమ్లోనే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేసి ఉంది. సో ఇక్కడ ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో గుజరాత్లో ఇది నంబర్ 1 ఇన్స్టిట్యూట్గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇండియాలో బిట్స్ పిలాని, మణిపాల్ యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూషన్కు ఈక్వల్గా కాంపీట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఫీ కూడా అఫోర్డబుల్ ఫీ అనేది ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేసిస్లో గుజరాత్ స్టేట్ లోకల్ స్టూడెంట్స్కు సపరేట్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా సపరేట్ ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సపరేట్గా ఇండియా వైడ్గా స్టూడెంట్స్ అనేది జేడబ్ల్యూ మెయిన్స్లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా అనేది సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు డిఏఐఐసిటిలో 4 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారండి యూజీ లెవెల్లో. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బీటెక్ ఐసీటీ బ్రాంచ్ అనేది ఉంది. అండ్ బీటెక్ ఐసీటీ బ్రాంచ్ విత్ మైనర్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్ అనేది కూడా సెకండ్ బ్రాంచ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ జనరల్గానే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేది కూడా బీటెక్లో ఆఫర్ చేస్తున్నారండి థర్డ్ కోర్స్గా. అండ్ ఫోర్త్ కోర్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ అనేది ఆఫర్ చేస్తున్నారు బీటెక్ ఈవీడీ బ్రాంచ్ అనేది. ఈ 4 బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ టెక్నికల్ కోర్సెస్ అనేది యూజీ లెవెల్లో ఇక్కడ మనకు ఐఐసిటిలో ఆఫర్ చేయడం అయితే జరుగుతూ ఉంది అనమాట. సో ఇక్కడ మనం వీటికి అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలాంటి అకామిడేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు, దాంతోపాటు ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా లాస్ట్ 5 ఇయర్స్లో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయనేది కూడా మనము ఒకసారి చెక్ చేద్దాం. ఇది వరకు నేను చెప్పినట్లు ఇక్కడ మనకు ఆల్ ఇండియా కేటగిరీ అనేది ఉంటుంది. జనరల్గా మన తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఆల్ ఇండియా కేటగిరీ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే అయ్యిందండి. దీని డెడ్లైన్స్ కూడా నేను చెప్తాను. అండ్ గుజరాత్ కేటగిరీ అనేది ఇది ఓన్లీ గుజరాత్ డొమిసైల్ క్యాండిడేట్స్ కోసం. సో దీని గురించి మనం డిస్కషన్ ఇప్పుడు అవసరం లేదు. అలాగే ఎన్ఆర్ఐ అండ్ ఫారిన్ నేషనల్ కేటగిరీ అనేసి మళ్ళీ సపరేట్గా ఉందండి. సో ఈ 3 కేటగిరీస్లో ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ మెయిన్గా మనకు ఆల్ ఇండియా కేటగిరీ మనకు వర్తిస్తుంది కాబట్టి దీని గురించి మనం ఇన్డెప్త్గా అయితే తెలుసుకుందాము. సో ఆల్ ఇండియా కేటగిరీలో టోటల్ ఇక్కడ ముందు మనము అంటే అప్లికేషన్ డేట్స్ అనేది చూద్దామండి. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే కనుక 3rd ఏప్రిల్ అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th జూన్ వరకు ఉందన్నమాట. ఇక్కడ ఆల్ ఇండియా కేటగిరీ సీట్స్ అనేది ప్యూర్గా జేడబ్ల్యూ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుందండి. సో మనం వన్స్ అప్లై చేసుకున్నప్పుడు మనకు జేఈలో వచ్చిన స్కోర్ ప్రకారం అనేది వీళ్ళు మళ్ళీ సపరేట్ ర్యాంక్ ఇచ్చేసి మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీని ప్రాసెస్ అనేది కంప్లీట్గా మనకు అంటే 9th జూన్కు అప్లికేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత టోటల్ మనకు అంటే ఫీజ్ పే చేసుకొని రిపోర్టింగ్ జరిగేసరికి ఆల్మోస్ట్ ఇంచుమించు జూలై ఎండింగ్ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు టోటల్ ఇంటేక్ అనేది ప్రోగ్రామ్ వైజ్ ఈ ఇంటేక్ అనేది ఏ కోర్స్ కాకు అంటే కేటగిరీ వైజ్ సపరేట్ ఉంటుందండి. గుజరాత్ స్టేట్ స్టూడెంట్స్కి అనేది సపరేట్ సర్టెన్ సీట్స్ అనేది ఉంటాయి. అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా కేటగిరీ కింద సపరేట్ ఇంటేక్ అనేది ఉంటుంది. ఎన్ఆర్ఐకి కూడా సపరేట్ ఇంటేక్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆల్ ఇండియా కేటగిరీలో తీసుకుంటే కనుక టోటల్ సీట్స్ అన్ని 4 బ్రాంచెస్ కలిపి 230 అనేవి ఉన్నాయి. దీంట్లో ఐసీటీ బ్రాంచ్ అయితే కనుక 131 ఉన్నాయి. ఐసీటీ విత్ మైనర్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్ తీసుకుంటే 47 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 31 ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ అనేది మనకు 21 సీట్స్ అనేవి ఉన్నాయి. ఇలా టోటల్ మనకు 4 బ్రాంచెస్ కలిపి 230 సీట్స్ అయితే టోటల్ ఇక్కడ బీటెక్లో వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ఇండియా కేటగిరీ కింద అనమాట. అండ్ ఇక్కడ మనము ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు లాస్ట్ ఇది మనకు 23-24 అకాడమిక్ ఇయర్ స్టాటిస్టిక్స్ అండి. హైయెస్ట్ వచ్చేసరికి 82 lakh per annum అనేది హైయెస్ట్ ఉంది. అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక 18.25 lakh per annum అనేది ఉంది. మనం ఇదివరకు కూడా బిట్స్ పిలాని కానివ్వండి, ఈవెన్ మణిపాల్ కానివ్వండి, అలాగే ఈవెన్ కొన్ని ఐఐటీస్కు కూడా ఇది ధీటుగా యావరేజ్ ప్యాకేజ్ అనేది మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ 5 years స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి 2019-20 బ్యాచ్ నుండి. సో 2019-20లో వచ్చేసరికి ఇక్కడ
దాదాపు 16.98 ల్యాక్ అనేది యావరేజ్ ఉంటే 39 హైయెస్ట్ ఉంది. అది 2021లో 16.17 యావరేజ్ ఉంటే 51 హైయెస్ట్ ఉందండి. ఇలా ఏ ఇయర్కు ఆ ఇయర్ సపరేట్గా అనేది ఇక్కడ స్టాటిస్టిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ హైయెస్ట్ అండ్ యావరేజ్ ఇక్కడ మెన్షన్ చేశారో ఇది కరెంట్ అకాడమిక్ ఇయర్ అండి. సో 82 ల్యాక్ పర్ యానం అనేది హైయెస్ట్ ఉంటే 18.25 ల్యాక్ పర్ యానం అనేది యావరేజ్ అనేది ఉంది. సో ఇక్కడ ప్లేస్మెంట్స్లో డిఏఐఐసిటికి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పొచ్చు. స్టూడెంట్స్ చాలా మంది ఏంటంటే మనకు సౌత్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి మనకు ఎక్కువ అవగాహన ఉంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే మనం పోటీ పడుతూ ఉంటాము. బట్ గుజరాత్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, ఈవెన్ పంజాబ్, హర్యానా లాంటి స్టేట్స్లో కూడా ఎన్నో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. దీనికి మనకు జేఈలో మంచి స్కోర్ ఉంటే సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ అయితే వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాటి యొక్క అప్లికేషన్ డేట్స్ అనేది మనం తెలుసుకొని అప్లై చేసుకుంటే కనుక మంచి ఇన్స్టిట్యూషన్స్లో మనం ఏవైతే ఐఐటీస్కు ఈక్వల్గా పర్ఫార్మెన్స్ ఉందో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం సీట్ సంపాదించి క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ అఫోర్డబుల్ ఫీ అనేది మనము కంప్లీట్ చేసుకొని ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మంచి ప్లేస్మెంట్స్తో స్టూడెంట్ బయటికి అయితే రావచ్చు. సో ఇక్కడ దీంతో పాటు మనం ప్లేస్మెంట్తో పాటు ఇక్కడ మనం ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక దీంట్లో సిటీలో సో ఇక్కడ మనం ట్యూషన్ ఫీ తీసుకుంటే కనుక 1,78,500 పర్ సెమిస్టర్ అనేది ట్యూషన్ ఫీ ఉంటుంది. కాలేజ్ ఫీ ఎవరికైతే మెరిట్ బేసిస్లో ర్యాంక్ వస్తుందో వాళ్ళకు. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకు ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి. ఇవి ఇన్ అడిషన్ టు దిస్ ట్యూషన్ ఫీ అనేది స్టూడెంట్ ఈ 4,000 అడిషనల్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాషన్ డిపాజిట్ అనేది రీఫండబుల్ 25,000 వన్ టైం పే చేసుకోవాలి. దాంతోపాటు మనకు ఇన్హౌస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ క్యాంపస్లో ఉంటుంది. దానికి హాస్టల్ రెంట్ అనేది 35,000 ఉంటుంది పర్ సెమిస్టర్ కండి, ఇది ఇయర్ కాదు. సో ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది సెమిస్టర్కి అండ్ హాస్టల్ రెంట్ అనేది కూడా సెమిస్టర్కు. వేరాస్ ఫుడ్ వచ్చేసరికి ఇన్ క్యాంపస్ ఫుడ్ మల్టిపుల్ ఇక్కడ క్యాంటీన్స్ అనేది లోపల అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్కు. అది అప్రాక్సిమేట్గా 5,500 అనేది పర్ మంత్ ఉంటుందండి. మంత్లీ బేసిస్ మీద వాళ్ళు ఇక్కడ లోపల వాళ్ళకు నచ్చిన క్యాంటీన్లో వీళ్ళు ఫుడ్ అనేది వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్గా మనం ఇక్కడ ఫీజెస్ తీసుకుంటే కనుక ఇంచుమించు మనకు అకామిడేషన్ అయితేనేమి, ట్యూషన్ ఫీ అయితేనేమి కంప్లీట్గా ఇక్కడ దాదాపుగా ఒక 4 lakhsలో కంప్లీట్ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఒక మంచి రీజనబుల్ బడ్జెట్లో మంచి ఇన్స్టిట్యూషన్లో మీకు ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఒక 16 lakhs ఆ ఫీజులో అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు ఆల్ ఇండియా కేటగిరీలో అప్లై చేసుకోవడానికి 9th జూన్ వరకు అయితే టైం ఉందండి. ఆల్రెడీ అప్లికేషన్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. సో దీనికి మళ్ళీ కొన్ని మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ చాలా అంటే కండిషన్స్ అనేది ఉన్నాయి. అంత ఈజీగా స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్ అయితే రాదు. బట్ స్టిల్ ఒక ట్రై అయితే మనం చేయొచ్చు. అంటే స్కాలర్షిప్స్ అనేది అప్లై చేసుకొని కొంతవరకు స్కాలర్షిప్ సపోర్ట్ దొరికితే కనుక స్టూడెంట్ ఇంకా కొంత తక్కువ ఖర్చులోనే ఈ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డిఏఐఐసిటికి ఉన్న నేమ్ ఆధారంగా బ్యాంక్స్లో కూడా మనకు కంప్లీట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ఈజీగా దొరికిపోతుంది. వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్ తరఫున కూడా ఎడ్యుకేషన్ లోన్కు సంబంధించి బ్యాంక్స్ మనకు అక్కడ అడ్మిషన్ తీసుకుని రిపోర్టింగ్ టైంలో బ్యాంక్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బ్యాంక్ లోన్ ప్రాసెస్లో కూడా సపోర్ట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదండి డిఏఐఐసిటి యొక్క ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్ అవ్వచ్చు, దాంతోపాటు అక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ అనమాట. స్టూడెంట్స్కి ఎవరికైనా డిఏఐఐసిటి అప్లికేషన్ డీటెయిల్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేసి వాటి గురించి సపోర్ట్ గురించి అవ్వచ్చు, మీరు కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేయండి.